తెలంగాణలోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలను భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దే లక్ష్యంతో విద్యాశాఖ ముందడుగు వేసింది. విద్యార్థులకు ఏఐ విద్యను అందించనుంది. స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్ పై జామ్ ఫౌండేషన్ భాగస్వామ్యంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది విద్యార్థులకు ఏఐ పాఠాలను అందించే బృహత్తర కార్యక్రమాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఐఓఈ క్యూర్ పాఠశాలలకు 2000 ల్యాప్టాప్లను పంపిణీ చేశారు. డిజిటల్ సదుపాయాలను మెరుగుపరచడం ద్వారా తరగతి గది అభ్యాసాన్ని మరింత బలోపేతం చేయడమే ఈ పంపిణీ ముఖ్య ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా విద్యార్థులను సిద్ధం చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేవలం సాంకేతికతను వాడటమే కాకుండా అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవడం ద్వారా నిజ జీవిత సమస్యలకు పరిష్కారాలు కనుగొనేలా విద్యార్థులను తీర్చిదిద్దామని చెప్పారు. SCERT రూపొందించిన ప్రత్యేక డిజిటల్ లెర్నింగ్ పాఠ్యపుస్తకం ద్వారా 5 నుంచి 9వ తరగతి విద్యార్థులకు ఏఐ బోధించనున్నారు. ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 28,000 మంది ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ఏటా 20 నుంచి 25 గంటల పాటు ఏఐ అంశాలపై నిర్మాణాత్మక బోధన ఉంటుంది. డిజైన్ థింకింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, డిజిటల్ సిటిజన్షిప్ పాఠశాల విద్యా వ్యవస్థలో అంతర్భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఏఐ విద్యారంగంలో ఒక రోల్ మోడల్గా నిలిచే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.